హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు రూపని ఇంటికి తీసుకొని వస్తాడు. ఎందుకు అంటే ప్రతాప్ ఇక రూప కడుపుతో ఉందని, తనని మోసం చేసిందన్న విషయం తెలుసుకున్న ప్రతాప్ హాస్పిటల్లోనే వదిలి వెళ్ళటం రూప ఇక రాజుతో ఈ విధంగా అంటూ ఉంటుంది. అదేంటి రాజు, మనం ఏ తప్పు చేయలేదు కదా, అయినా మనల్ని అందరూ తప్పుగా అపార్థం చేసుకోవడమే కాకుండా నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి రాజు, డాక్టర్లు ఎందుకు ఇలా చెప్పారో అర్థం కావట్లేదు అని ఈ విధంగా అడుగుతూ ఉంటే, అవునమ్మాయి గారు, మీ గురించి నా గురించి నాకు తెలుసు కదా అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. అవును రాజు, కానీ నాన్న మాత్రం నన్ను అసహ్యించుకొని వెళ్ళిపోయారు కదా అని చెప్పి రూప ఏడుస్తూ ఉంటే ప్రతాప్ రూపని ఓదారుస్తూ ఉంటాడు. ఇకపోతే ముత్యాలు అప్పలనాయుడు కూడా చెదిరించుకొని వెళ్ళిపోతారు. తర్వాత రాజు మాత్రం అమ్మాయి గారు, పదండి అమ్మాయి గారు, మన ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే, ఎక్కడికి రాజు అని చెప్పి ఈ విధంగా రూప అంటూ ఉంటుంది. ఎక్కడికి ఏంటి అమ్మాయి గారు, మన ఇంటికి, నేను మా ఇంటికి మిమ్మల్ని కోడలుగా తీసుకువెళ్తాను, రండి అమ్మాయి గారు, ఇప్పటి వరకు కుదరలేదు, ఈ విధంగా అయినా మీరు మా ఇంటికి వచ్చి మాతో కలిసి ఉండండి అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటే, లేదు అత్తయ్య ఎప్పుడు నన్ను కోడలుగా అంగీకరించుకున్నా నేను మాత్రం ఎలా రాగలను అని చెప్పి అంటూ ఉంటే, అన్నీ సర్దుకుపోతాయి అమ్మాయి గారు, రండి అని చెప్పి రూపని వెంట పెట్టుకొని తీసుకుని వెళ్తాడు. వెంట పెట్టుకుని తీసుకువెళ్ళిన తర్వాత కూడా రాజు రూపని తీసుకొని ఇంటికి వెళ్ళడం రూపని చూసి ముత్యాలు అసహించుకుంటూ ఉంటుంది. మరి రాజు రూపని కోడలుగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టిన ముత్యాలు ఊరుకుంటుందా లేదా అని పక్కన పెడితే, రూప మంచితనంతో ముత్యాలు మనసు గెలుచుకోబోతుందా, నిజంగా రూప కోడలిగా బాధ్యత నెరవేర్చి అందరి మంచి గెలుచుకొని తర్వాత ప్రతాప్ కూడా మనసు మార్చుకొని రూప రాజుల బంధాన్ని ఒప్పుకోగలుగుతారా?